నమస్తే. ఏమి జరుగుతోందికి స్వాగతం. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేటలో దశాబ్దాలుగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే డిమాండు వినబడుతోంది. ఆ డిమాండ్ లాగా మిగిలిపోకుండా తొందరలోనే సాకారం అవ్వబోతోంది. నరేంద్ర మోదీ దీని మీద ఆసక్తి చూపించి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. అవి ఫలించినాయి. దానికి సంబంధించినటువంటి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తొందరలోనే ఇది ఫ్యాక్టరీ ప్రారంభం అవ్వబోతోంది. దాదాపు ఒక 80-85% పనులు ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. సో మిగిలిన 15% పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతోంది. కాబట్టి ఒక 5-6 నెలల్లో సుమారుగా ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదన్నా కావచ్చు ప్రారంభం అవుతుంది అనేందుకు అందరిలోనూ గట్టి నమ్మకం ఏర్పడుతోంది. దశాబ్దాల కాజీపేట వాసుల డిమాండు కళ తొందరలోనే నెరవేరబోతోంది. దేశంలోని వివిధ నగరాలు పట్టణాల మధ్య తిరిగే ఇంటర్సిటీ రైళ్లు కాజీపేటలో తయారు కాబోతున్నాయి. కాజీపేటలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు దాదాపు పూర్తయిపోవచ్చున్నాయి. 5 ఏళ్లలో 200 రైళ్లను తయారు చేయగలిగిన సామర్థ్యంతో కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రెడీ అవుతోంది. దీని యూనిట్ ఖరీదు సుమారుగా 550 కోట్లు అనుకోవచ్చు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కావాలన్నది ఎప్పటి నుంచో డిమాండ్ వినబడుతోంది. దీనికోసమని అక్కడ విద్యార్థి సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, స్థానికంగా జేఏసీగా ఏర్పడిన రాజకీయ పార్టీలు కూడా కావచ్చు ఎన్నో ఆందోళనలు చేశాయి. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే. అయితే మోడీ 3.0లో తెలంగాణలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దీనికోసం అవసరమైనటువంటి కష్టపడ్డారు. స్థలం ఇచ్చారు. కేంద్ర రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసింది. అన్నీ ఒకటేసారి ఏకతాటిపైకి రావడంతో దశాబ్దాల కళ సాకారం అవ్వబోతోంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ లోక్సభ ఎంపీ కడియం కావ్య ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైనటువంటి భూమి, నీరు, విద్యుత్ శక్తి లాంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి కావ్య చాలా శ్రమ తీసుకున్నారు. స్వల్ప దూరాలకు అంటే సుమారుగా 300 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించగలిగినటువంటి రైళ్లకు సంబంధించిన ఈ బోగీలన్నీ ఈ కాజీపేట యూనిట్లో తయారవుతాయి. ఇక్కడ తయారయ్యే రైళ్లు ఒక్కొక్క దానిలో 20 బోగీలు ఉంటాయి. ప్రతి బోగీలో 2 వైపులా టాయిలెట్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పడుకునేందుకు ఇందులో బెర్తులు అయితే ఉండవు. ఎందుకంటే సీటింగ్కు వీలైన సీట్లు మాత్రమే తయారవుతున్నాయి. ఎందుకంటే ఒక 250-300 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణం చేసే రైళ్ళు అంటే ఒక 5-6 గంటల్లో ప్రయాణం అయిపోతుంది. కాబట్టి ప్రత్యేకించి బెర్తులు అనేది అవసరం లేదు అని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రయాణంలో ఎలాంటి కుదుపులు లేకుండా ఆధునిక కప్లర్ల సాంకేతికతతో బోగీలను తయారు చేస్తున్నారు. ఈ పనులన్నీ కూడా అనుకున్నట్లు జరిగిపోతే ఒక 5-6 నెలల్లో ఫ్యాక్టరీ మొదలవుతుంది. ఇక్కడ ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రెడీ అవుతోందంటే ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు రావడం అనేది ఖాయం. అందుకనే కాజీపేటకు మహర్దశ అని చెప్తున్నది. ఇందులో ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఒక మెయిన్ షాప్ ఉంటుంది, దీంట్లోనే ఒక టెస్ట్ షాప్ ఉంటుంది, పెయింట్ షాప్ ఉంటుంది, పరిపాలనా భవనాలు ఉంటాయి, అంతర్గత రైల్వే ట్రాకులు, ఇతర వసతులు కూడా జరుగుతున్నాయి. 160 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ యూనిట్లో ఆధునిక ఇంటర్సిటీ రైళ్లతో పాటు వివిధ రైళ్లలో తయారు చేసే కోచ్లు కూడా ఇక్కడే రెడీ అవుతాయి. ఇక్కడ ఈ కేంద్రాన్ని ప్రధాన రైల్వే లైన్తో అనుసంధానించడానికి 13.15 కిలోమీటర్ల పొడవుతో అంతర్గత రైల్వే ట్రాక్ నెట్వర్క్ కూడా రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టు ఖర్చు ఇంతకుముందు అనుకున్నట్టుగా సుమారుగా 550 కోట్లు. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే 95% పనులు పూర్తి అయిపోయినాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్లో కూడా చెప్పారు. ఏది ఏమైనా ఒక 5-6 మాసాల్లో పనులు పూర్తయిపోవడం, రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం అవటం అనేది వాస్తవం. ఈ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో సుమారుగా 95% పనులు పూర్తయిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్లో కూడా చెప్పారు. సరే 95% అయినా 85% అయినా ఏదైనా కానీ పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. మరొక 5-6 మాసాల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తయిపోవడం, ప్రారంభం అవ్వడం ఖాయం.
అందుకనే కాజీపేటకు మహర్దశ అని అంటున్నది. థ్యాంక్ యూ.